హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు చెప్పబోయే అంశం ఏంటంటే దాదాపు మన ఛానల్ కు 10K సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట. అందరికీ అయితే థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి అయితే ఒక ఫుల్ వీడియోలు చేయడానికే చూస్తాను నేను. ఇప్పటి నుంచి ఫుల్ వీడియోలు అన్ని వస్తాయి మన ఛానల్లో. తప్పకుండా ఆపకుండా అయితే చేద్దాం వీడియోలు అయితే. ఈ రోజులు చేయకపోవడానికి ఏంటంటే మన ఛానల్ కి రీచ్ లేదు, వ్యూస్ రావడం లేదు, అందుకే అనమాట వీడియోస్ అయితే ఆపినాను. ఇప్పుడు చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు అయితే తెచ్చాను ఈ రోజు. ఏంది ఈ వీడియో అంటే, మామూలుగా గొడుగులు మీరు చాలా చూస్తుంటారు అనమాట, అవన్నీ బయట ఉంటాయి. ఇదేంటంటే ఒక అండర్ గ్రౌండ్ లోపల వాటర్ ఉంటాయి అనమాట. గుడి లోపలనే వాటర్ ఉన్నాయి, వాటర్ లోనే ఈశ్వరుడు ఉంటాడు అనమాట, నంది ఈశ్వరుడు. ఆ గుడి అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది వ్యూ. ఇందులో చేపలు, అవి ఎండగీతలు అವೆಲ್ಲ చాలా ఉన్నాయి అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా మాదిరి ఉంది అనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, ఇది కార్తీక మాసం కదా, ఇక్కడ పూజలు కూడా చేసినారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత, ఈ గుడి దగ్గర ఒక బోర్ వేసినారనమాట. ఇక ఈ గుడికి వాటర్ కోసం ఆ బోర్ లోంచి అయితే నీళ్లు, అసలు మోటార్ లేదు ఏం లేదు, నీళ్ళు అయితే దానంతటా అవే వస్తా ఉంటాయి అనమాట. ఎప్పటికి వస్తానే ఉంటాయి. దాన్ని కూడా అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి ఇంకా ఎన్నో మంచి వీడియోలు అయితే మీరు పొందొచ్చు అనమాట. దీని గురించిన సమాచారం ఫుల్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు అక్కడైతే కనపడతా ఉంది కదా, అక్కడ ఆ బోర్ లోంచి అయితే ఎప్పటికీ నీళ్ళు అయితే వస్తానే ఉంటాయి 24 hours. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అది చూద్దాం. ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ఊరు బయట అనమాట ఈ గుడి. అసలు ఇంకా అయితే మానవ సంచారం అయితే ఎక్కువ ఉండదు ఇక్కడ. చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంటది. ఇక్కడ ఈ తాగడానికి వేయించిన బోర్ అనమాట వాస్తవంగా. దీంట్లో అయితే ఎప్పటికీ 24 hours నీళ్ళు అయితే వస్తానే ఉంటాయి. ఇక్కడ ఈ ఇటుక ఎందుకు పెట్టారంటే, ఇక్కడ నీళ్లు ఇక్కడ గుడిలోకి వస్తున్నాయనే ఉద్దేశంతో ఇటుక అయితే పెట్టడం జరిగింది. ఇది తీసే చూడండి, రౌండ్ గా అయితే వస్తుంటాయి నీళ్లు. స్వచ్ఛమైన నీళ్లు అయితే తాగొచ్చు. తాగడానికి కూడా ఎటువంటి సంశయపడాల్సిన అవసరం లేదు, స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. మామూలుగా అయితే ఇవి తాగే నీళ్ళే అనమాట. ఎందుకంటే భూగర్భ జలం నుంచి స్వయంగా వచ్చే నీళ్లు కాబట్టి బయటికి సంశయం లేకుండా ఖచ్చితంగా తాగొచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఇవి తాగడం వల్ల. చూశారు కదా ఎంత బాగుందో, రౌండ్ గా అది వస్తా ఉంటే. మామూలుగా బోర్ వేస్తే మోటార్ దింపాలి మన నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, మోటార్ లేదు ఏం లేదు. దీంతో మీ నీళ్ళు ఇట్లా వచ్చానంటే ఇవి ఎక్కువ కావడంతో ఇట్లా వరిమల్లకైతే మళ్లించినారనమాట ఈ వాటర్. ఈ గుడిలోకి వచ్చాయని ఇటుక అయితే పెట్టినారు, మనమే తీసినాం కాబట్టి పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయినాయి అనమాట, ఇవి ఇట్లే పోతుంటాయి ఇంకా. ఎందుకంటే ఏకదాటిగా వచ్చానే ఉంటాయి కాబట్టి ఇక్కడ వస్తే అంతా గుడి అంతా నిండిపోతుంది. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, ఒక వింతలాగా ఉందన్నమాట. ఈ గుడి దగ్గర చాలా వింతలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం చూడాల్సినది అసలైన వ్యూ అయితే ఇది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, అసలు ఇక్కడ కూడా నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే చేపలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, లావు చేపలు ఉన్నాయి దీంట్లో. మొత్తానికి నానిపోకుండా పాయింట్ అయితే పైకి ఖచ్చితంగా దిగాల్సిందే. చూడు అక్కడ నుంచి ఒకసారి చూడు, దారి అయితే ఉంది. ఇది వస్తారు కదా నీకు ఒకవేళ, ఎందుకంటే బాయ్ అది చాలా లోతుంది అనమాట. అది మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ బాయ్ అయితే చాలా లోతుంది, దాదాపు 2 స్తంభాల లోతు వరకు ఉంటుంది ఆ బాయి. మీకు బాయ్ అయితే కనపడవచ్చు. ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ బావి కనపడకపోవచ్చు. దాంట్లో చేపలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, వెంట్రగీతలు ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు. అందుకే అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలా. దారి చూసా, పాస్ అయితే ఉంది, జాగ్రత్తగా దిగాల. చూస్తున్నారు కదా, నాకైతే నీళ్ళు ఎంతవరకు వస్తున్నాయి, దాదాపు ఇంతవరకు నీళ్ళు వస్తున్నాయి. ఏమన్నా వర్షాకాలం ఇంకా ఎక్కువ పెరిగితే ఏమన్నా పెరగొచ్చేమో చెప్పలేము. ఇప్పుడు తాపల కాడికి వస్తాయి, తాపల వరకు వస్తాయా? ఈ తాపల కాడికి వస్తాయి. వాయమ్మ, ప్రస్తుతానికైతే నీటి మట్టం ఇంతవరకు ఉంది. గుడిలో అయితే ఈశ్వరుడు మునిగిపోలేదు, పాని మట్టం ఒకటి మునిగిపోయింది. దాన్ని కూడా మీరైతే చూద్దరు. బ్యాక్ సైడ్ చూడు సరే, అటైతే దారి ఉంది చూడడానికి. అట్లే వస్తావా నువ్వు అయితే? అట్లా వస్తా రాబోతే. పాములు అట్టాడేం ఉండవు కదా, ఏం ఉండవులే. పాములు అందుకుంటే ఇబ్బంది, ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి 24 hours నీళ్ళు ఉంటాయి అనమాట ఈ గుడిలో. చూశారు కదా, ఇక్కడ నుంచి మీకు బాగా కనపడుతుంటది. ఇక్కడ నంది ఉంది, ఇక్కడ గుడి బయట అనమాట. ఇక్కడ మీకు కనపడుతుందో లేదో మరి, కెమెరాలో కనపడుతుందా బాగానే? కెమెరాలో నంది ఇక్కడ మునిగిపోయింది అనమాట. దాదాపు ఒక 1 అడుగు ఎత్తుంది, మునిగిపోయింది. ఈశ్వరలింగం అయితే మీకు కనపడుతుంటది. ఇక్కడ నంది అయితే లేదు, ఆల్మోస్ట్ మునిగిపోయింది. ఇంకా దిగగలుగుతావా ఇటుకి? దగ్గర నుంచి చూద్దాం. ఇంతే లోతు అయితే లేదు. ఇక్కడ కూడా అక్కడ పోతే ఇబ్బంది, కానీ ఈత రాకపోతే. ఇక్కడైతే లోతు లేదు, ఇంతవరకు వచ్చేది. అటు సైడ్ పోవాలి, జాగ్రత్త, ఎందుకంటే అది లోతు ఎక్కువ ఉంది. బాయ్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఉండే నీళ్లకు అక్కడ ఉండే నీళ్లకు కలర్ తేడా ఉంది అట. ఆ బాయ్ అదంతా బాయ్ అనమాట మొత్తం. దాదాపు చాలా లోతు ఉంది అది. దాంట్లో చాలా తాబేళ్లు, చేపలు. గుడి ఉంది లోపల, గుడిందా బాయిలో? బాయిలో గుడి ఉంది. బాబా, అంటే మునిగిపోయిందా? చూపిస్తున్నా చూడు, అది ముఖద్వారం. ఇక్కడ కనపడేది ముఖద్వారం కదా ఇది. అవతల ఉండేది అది అదే ముఖద్వారం. మెయిన్ ఎంట్రన్స్ లోకి పోవడానికి అది ముఖద్వారం. ఓకే ఓకే. ఇది జస్ట్ ఆర్చిడ్ మాదిరి. ఓకే ఓకే. ఎంట్రన్స్ కావడానికి బావి.
మామూలుగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉండే గుడి చూడాలంటే నీళ్ళు తగ్గాల్సింది, నీళ్ళు తగ్గాల్సింది. ఇవి కానీ తగ్గవు 365 రోజులు నిత్యం వస్తానే ఉంటాయి కాబట్టి ఇంకా చూడడానికి అయితే సాధ్యం కాదు. సాధ్యం కాదు. పాస్ ఎక్కువ ఉంది. ఓయ్ ఏమిరా జారుతుందిరా నాయన. ఏంద్ర లోపల శబ్దం వచ్చింది. పాము ఉన్నట్టుండే కూడా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది నంది నీళ్ళలో కనపడుతుంది. చూసినారు కదా నంది అయితే పూర్తి మునిగిపోయింది అనమాట నీళ్ళల్లో. నందిని దాటి దాదాపు 2 అడుగుల ఎత్తు నీళ్లు ఉన్నాయి అనమాట. చిన్న చిన్న చేపలు ఉన్నాయి. కనపడుతున్నాయా లేదా మీకు? చేపలు కనపడవు కదా, ఎందుకంటే మొగ్గు ఉంది ఇక్కడ కార్తీక మాసం కాబట్టి కొంచెం పూజ కూడా చేసినారు. చూసినారు కదా లోపల మొత్తం గుడి అయితే చిన్నగా ఉంది. లోపల పాని మొట్టం వరకు మునిగిపోయింది మొత్తం. నాకు తెలిసి రోజు ఇక్కడ పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. లైటింగ్ కూడా ఉంది, లోపల బార్ లైట్ ఉంది. ఇక్కడ మాత్రమే కొంచెం లైటింగ్ లేదు. దీంట్లోకి వచ్చేప్పుడు కూడా మనం చూసుకొని రావాలన్నమాట. ఎందుకంటే ఈ పాములు ఉంటాయి ఏముంటాయి తెలియదు కాబట్టి మనం చూసుకొని రావాలా. మొత్తానికి అయితే చూడడానికి చాలా బాగుంది కదా. నేను మామూలుగా బయట అయితే చాలా ఎన్నో చూసినా కానీ ఇటు అండర్ గ్రౌండ్ లో ఇటు నీళ్లు ఉండి దాంట్లో బోడింగ్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇంతసేపు బ్యాక్గ్రౌండ్ లో కెమెరా తీస్తున్నాడు కదా ఇతనే అనమాట మా ఫ్రెండ్. జాగ్రత్త పాస్ ఉంటది. ఇక్కడ చూడండి దగ్గర చూపిస్తా. ఓకే అసలుకు నిత్యం 365 రోజులు శివుని దాకే నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు. అసలు ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటి శివుని చూడాలంటే. చాలా బాగుంది. అయితే బాగుంది కదా లోపల కూడా చూడడానికి. అసలు ఫస్ట్ టైం నేను ఇట్లా చూడడం. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి ఆర్చ్ అన్నమాట. అక్కడ ముఖద్వారం లోపల గుడి ఉందంట. ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పినారనమాట నాకు. దాన్ని చూడడానికి అయితే ఇప్పుడు మనకు వీలు కాదు ఇంకా. అస్సలు కాదు. ఎట్లయితే దాంట్లోకి మనం కనపడ ముందు ఇది ఆవంచాడు చూడు ప్రతిష్ఠించినది. ఓకే ఓకే దీన్ని చూపిలే మనం. మర్చిపోయింది చెప్పడం. అంటే ఇప్పుడు డైరెక్ట్ దాంతోనే పానిమట్టం ఈశ్వరలింగం రెండు. ఇది మావైతే అప్పట్లో ఆయన కుదరకుండా ఇట్లా చేసుకున్నాడు అనమాట. ఓకే ఓకే వీడికి వచ్చి దర్శించుకొని పోతున్నాడు. ఇదల్లా నీళ్ళు అయిపోయింది. సూపర్ గా ఇంకా ఇక్కడ తీసేసి మామూలుగా ఈశ్వరుడు పెట్టారు. కొత్తది పెట్టారు గ్రామ పూజలు. ఓకే ఓకే ఇదైతే పాతదంట ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకే రాయి మీదనే ఈశ్వరుని పానిమట్టం 2 పెట్టినారు. దీన్ని తీసేసి అది కొత్తది అయితే పెట్టడం జరిగింది. మంచి పేరు ప్రఖ్యాత పొందిన మన ఉయ్యాల నరసింహారెడ్డి ఇక్కడ రోజు నిత్యం పూజలు చేసుకున్నారు. 365 రోజులు ఇక్కడ. మనం ఆడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బాయిలేక్ అనమాట. డైరెక్ట్ దారి ఇది. మెట్లు అయితే ఏం లేదు, డైరెక్ట్ ఇంకా బాయిలేక్ దారి అనమాట. ఇది చెట్లు అయితే ఎక్కువ మొలిచినాయి. అవతలికి పోవడం కూడా చాలా డేంజర్ అనమాట. చూస్తున్నారు కదా ఎట్టుందో ఆ చెట్లు. ఈ వ్యూ మాత్రం ఒకసారి చూపిస్తాను మీకు ఎట్టుందో బయటకు వచ్చిన తర్వాత అనమాట. గుడి బయటకు వచ్చిన తర్వాత ఇది చూశారు కదా ఈ వీడియో. మొత్తానికైతే ఈ వీడియో బాగుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరైతే అట్నే వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఛానల్ రీచ్ వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. ఇట్లాంటి వీడియోలు ఎన్నో వీడియోలు అయితే మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఆధారం నాకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. బాయ్ మరి అందరికి థ్యాంక్స్.